హాయ్ అండి. ఈరోజు వంకాయ వేపుడు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా పోపులు, జీలకర్ర, శనగపప్పు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. పసుపు కూడా వేస్తే కొంచెం బాగుంటుందండి కలరు. తర్వాత శనగపప్పు కూడా కొంచెం ఎక్కువే వేసాను, ఎందుకంటే వంకాయ వేపుడులోకి శనగపప్పు చాలా బాగుంటుంది. తర్వాత వంకాయ ముక్కలు బాగా కడిగేసేసి అందులోని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. కడిగినప్పుడే కాసేపు ఉప్పు వేసి నానబెడితే దాంట్లో ఉన్నటువంటి వగరంతా పోతుందనమాట. వంకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఉప్పు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, తర్వాత మీకు చూపించలేదు కానీ పచ్చిమిరపకాయలు కూడా వేసానండి, చూపించలేదు. తర్వాత బాగా వేగనివ్వాలండి. దీనికి వేగడానికి టైం తీసుకుంటుంది. మీకు ఓపిక లేకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేపుకోవడమే. తర్వాత కారం కూడా వేసానండి. కరివేపాకు వేసుకుంటే లాస్ట్లో చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితేను. చూసారా మంచి కలర్గా ఉంది కదా, చూసారా కూర.